గత 2008 నుంచి ఏకధాటిగా ఎక్కడ ఆగకుండా నిరంతరం వార్డులో దేవీ నవరాత్రి మహోత్సవాలు రెగ్యులర్గా జరుపుకుంటున్నాం. ఇది మా వార్డు పండగ కింద వార్డు ప్రజలందరినీ ఇన్వైట్ చేస్తూ ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి కుటుంబ సభ్యులాగా మంచి పండగ వాతావరణం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో గతంలో ఉన్న మున్సిపల్ పార్క్ని మనం అభివృద్ధి చేసుకొని ఒక దేవి కోసం ప్రత్యేకంగా ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకొని స్థానికుల సహకారంతో ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకొని హోమగుండం కానీ ఒక రీడింగ్ రూమ్ కానీ ఒక వాచ్మ్యాన్ రూమ్ కానీ దేవిని పెట్టడానికి ఒక స్టేజ్ కానీ అన్ని రకాలుగా పిల్లలు ఆడుకునే ఆహ్లాదకరం పార్కుతో పాటు దైవ కార్యక్రమాలు మ్యాక్సిమం మెయిన్ దేవీ నవరాత్రుల కోసం తయారు చేసుకున్న పార్టీ. ఈ దేవీ నవరాత్రుల మహోత్సవం అనేది అన్ని ఏరియాల్లో చేస్తారు. మా దగ్గర ఒక ప్రత్యేకత, ఎందుకంటే 3 పూట్ల ఎంతమంది వచ్చినా 10 మందికి అన్నం పెట్టాలి, ఒక ఆదర్శంగా నిలబడాలి, నిత్యం దైవ సన్నిధిలో ఉంటూ 10 మంది ఆహ్లాదకరంగా భక్తులందరూ నిత్యం ఉండేటట్టుగా ప్రసాదం తినేటట్టుగా మేము ఏర్పాటు చేసుకోగలిగాం. ఒక మంచి వాతావరణం, ఇక్కడ ఎటువంటి ఆధిపత్య పోరు లేకుండా అందరూ సమానం, దేవుడి దగ్గర అందరూ సమానం ఆలోచనతో, మంచి ఆలోచనతో 10 మందికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో వార్డు ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఈ కేవలం 10-12 రోజులు 9 రోజులకే 25 లక్షలు ఖర్చు పెట్టుకొని స్థానికుల సహకారంతో మినిమం 25 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టుకొని ఈ 9 రోజులు కంటిన్యూగా 3 పూట్ల స్థానికులందరికీ ఎవరు వచ్చినా భక్తులందరికీ ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే దేవి నవరాత్రులు కూడా మంచి మంచి కార్యక్రమాలతో, డైవర్షనల్ కార్యక్రమాలతో, మంచి ప్రోగ్రామ్స్తో పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తూ మంచి భరతనాట్యం కానీ డివోషనల్ సాంగ్స్ కానీ ఏమైనా ఏర్పాటు చేసుకొని అన్ని రకాలుగా ప్రజలను ఆహ్లాదపరుస్తూ కుటుంబ వాతావరణం లేక ఎక్కడా లోటుపాట్లు లేకుండా అందరూ సమానమే అనే ఆలోచనతో ఈరోజు మంచి వాతావరణంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా వాటిలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం. దేవి సహకారంతో ఇంకా ముందు ఇంకా మంచిగా మేము ముందుకెళ్తామని సభముఖంగా తెలియజేసుకుని, నాతో పాటు నా కమిటీ సభ్యుల సహకారంతో కానీ ఇక్కడ ఎక్కువ తక్కువ లేదు, అందరూ సమానమే. ఎందుకంటే అవకాశం ఉన్న వ్యక్తి 10 రూపాయలు సాయం చేసిన ఆయనకు ఒక ప్రయారిటీ, డబ్బులు ఇవ్వలేని వ్యక్తికి కూడా ఒక ప్రయారిటీ కాకుండా అందరూ సమానమే. డబ్బులకి ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వలే. ఈ పార్కు డెవలప్మెంట్కి ఎవరైతే సహకరించారో ఈ దేవీ కమిటీ ఏదైతే ఉందో కేవలం పారదర్శకంగా సేవా తత్వంతోనే పనిచేస్తానని తప్పించి ఇందులో ఆధిపత్య పోరు కానీ మాకు ఎటువంటి ఇబ్బందులు కానీ అలాంటి వాతావరణం రాకుండా 10 మందికి అన్నం పెట్టాలని ఆలోచనతో ఈరోజు మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మా వార్డు తరపున మేము అందరూ గర్వపడుతున్నామని సభముఖంగా తెలియజేసుకుంటున్నాం. అది మీరు ఎలా నువ్వు పట్టుకుంటా. అందరికీ నమస్కారం అండి. ముందుగా సభ్యుల కోసం టీవీ ప్రేక్షకులు కూడా అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేము గత 2008 నుండి దేవీ నవరాత్రులు అనేది ప్రారంభించాం. వీటికి 17 సంవత్సరాలు దానికి అద్భుతంగా పెట్టి ఈ దేవీ నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాం. దినదిన వర్ధమానంగా స్టార్టింగ్లో 3 లక్షలు 4 లక్షలతో నవరాత్రుల కార్యక్రమం అనేది చేయాలి. ఈ రోజు అయ్యేసరికి 25 లక్షల పరిస్థితి అవుతుందండి. అందరూ కూడా ప్రజల సహకారం, పెద్ద మనుషుల సహకారంతో జరుగుతుంది. అందరూ డబ్బు ఉన్న అవకాశం ఉన్న డబ్బుతోని అవకాశం లేని పని చేస్తూ ఇక్కడ సహకారం ఇస్తారు. అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా 12 రోజులు కూడా ఉదయం అల్పాహారం కానివ్వండి, మధ్యాహ్నం భిక్ష కానీ, సాయంత్రం అల్పాహారం కానీ, ఎంతమంది వస్తున్నారు భవానీ భక్తులు, స్వామి భక్తులు, ప్రజానికి ఎంతమంది వస్తే అంతమందికి కూడా 3 పూట్ల భోజనం ఏర్పాటు చేసాము. ఆల్రెడీ గత 2 రోజులు బట్టి కూడా జరుగుతుంది. రోజుకి 600 నుంచి 700 కూడా మనం అన్నదాన కార్యక్రమం చేస్తూ జరుగుతుంది. తదుపరి నవరాత్రి అయిపోయిన తర్వాత కూడా మహా అన్నదాన కార్యక్రమం జరుగుతాం. ఈ కార్యక్రమానికి సకల సౌకర్యాలతో అందరూ సహకరిస్తున్నారు. కాలనీలో ప్రజలే కాకుండా చుట్టుపక్కల మాకు ముఖపరిచయాలు ఉన్న వాళ్ళు, మాతో తిరిగిన స్నేహితులు, వాళ్ళకి పెద్దవాళ్ళు, నాయకులు అందరినీ కలుపుకొని తల సహాయం చేసుకుంటూ ఈ కార్యక్రమం జరుగుతుంది. వార్డులో ఉన్న వాళ్ళే కాకుండా వార్డు బయట ఉన్న వాళ్ళు కూడా చాలామంది మాకు అన్ని విధాలుగా సహకరించి ఈ కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. వీళ్ళందరూ సహకారం వల్ల మేము ఇంత ఘనంగా చేయగలుగుతున్నాం. పార్క్ డెవలప్మెంట్ కూడా బయట ఉన్న వాళ్ళు పార్కులో ఉన్నారు, మన బాబాట్లో ఉన్న వాళ్ళు కూడా 48,000 లక్షల రూపాయలు అందించారు పార్క్ డెవలప్మెంట్. ఈ 48 లక్షలతో ఈ పార్క్ ఇంత డెవలప్ చేయగలిగాం. అందులో ప్రతి ఒక్కరు కూడా ఈ పార్క్ ఆపరేషన్ తీసుకొని చాలా వరాకాలలో కూడా స్టార్ట్ చేసి
ఈ విజయనగరం కల్లా ఫస్ట్ పార్క్ తయారు చేసిన కూడా మా బావమెట్ వాసులు, మా కమిటీ సభ్యులు, అందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయాలన్నీ మీ పబ్లిక్ మీ టీవీ ద్వారా తెలియదు, మాకు మరింత సంతోషదాయకం. అందుకే థ్యాంక్స్. శ్రీమాత్రే నమః. శ్రీ విజయదుర్గ నవరాత్రి మహోత్సవాలు ఈ నెల 22 నుండి ప్రారంభం జరిగాయి. ప్రాణప్రతిష్ఠ, ఆవాహన, పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం సాయంత్రం హోమం, రాత్రి మళ్ళీ సాయంకాలం పూజ, అనంతరం 7:30కు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. 22 నుండి 5వ తారీఖు వరకు ఈ విజయదుర్గ నవరాత్రి మహోత్సవాలు కంటిన్యూ అవుతాయి. ఈ ప్రతిరోజు కూడా ఉదయం ప్రాతకాలం 5 గంటలకు పూజా కార్యక్రమం జరుగుతుంది. 8 గంటలకి సామూహికంగా దంపతులచే కుంకుమ పూజా కార్యక్రమం జరుగుతుంది. అనంతరం సాయంత్రం హోమం, అనంతరం పూజా కార్యక్రమం, సాయంకాలం పూజా కార్యక్రమం, తర్వాత 7:30కి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు కూడా జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో ప్రత్యేకంగా సప్తమి రోజు సోమవారం నాడు సరస్వతి అలంకరణతో విద్యార్థులచే సుమారు 400 మంది విద్యార్థులకు నామమాత్రం రుసుము పెట్టి మేము పుస్తకాలు, పూజా సామాగ్రి అన్నీ కూడా సమకూరుస్తూ వారందరితో సామూహికంగా సరస్వతి పూజా కార్యక్రమం జరుగుతుంది. తర్వాత 30వ తేదీ దుర్గాష్టమి నాడు సామూహికంగా మహిళలచే ఏకవర్ణంతో చీరని, ఒకే రంగు చీరలో అందరూ కూర్చొని సుమారు 400 మంది మహిళలచే కుంకుమాభిషేకం, 1,00,000 కుంకుమార్చన అభిషేకం జరుగుతుంది. ఇది చాలా ప్రత్యేకమైన పూజా కార్యక్రమం. దీనికి కమిటీ వారే అన్ని పూజా సామాగ్రి అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2వ తేదీ దుర్గా నవరాత్రి, దసరా నవరాత్రుల్లో భాగంగా దసరా వాహన పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. లక్షవారం అమ్మవారిని నిమజ్జనం చేయకూడదు కాబట్టి శుక్రవారం నాడు హోమ పూర్ణాహుతి చేసి శనివారం నాడు అమ్మవారిని అత్యంత వైభవంగా ఘనంగా ఊరేగింపుతో నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఆదివారం 5వ తేదీ నాడు అన్నప్రసాద వితరణ కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటల నుండి కూడా అన్నప్రసాద వితరణ అనగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరం జరిగే పూజా కార్యక్రమాలు ఇవన్నీ అని మీకు తెలియజేస్తున్నాను. గతం 2008 నుండి ఈ కార్యక్రమాలు నిరాటంకంగా అమ్మవారి కృపా కటాక్షాలతో, పెద్దల సహకారంతో, కాలనీ వాసుల సహకారంతో మేము నిర్వహిస్తున్నాం. ఈ శక్తిని అమ్మవారు మా అందరికీ ఇచ్చి అందరూ ఆయురారోగ్యాలు బాగుండాలని మేము కోరుకుంటూ ఈ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. శ్రీమాత్రే నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.